హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు 31st కదా, మళ్ళీ కేక్ చేద్దామని మళ్ళీ ట్రై చేస్తున్నాను. బెల్లం పౌడర్ ఒక గ్లాసు, చక్కెర పౌడర్ ఒక గ్లాసు, 2 గ్లాసుల గోధుమ పిండి, ఇలాయచి, ఇంకా కొంచెం సోడా, కొంచెం ఉప్పు, కొంచెము బేకింగ్ పౌడరు, అంతే. ఇంకా మొత్తం మిక్స్ చేసేసుకొని బాగా పాలతో మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఎట్లా మిక్స్ చేసుకోవాలంటే ఒక కలర్ వచ్చే విధంగా మిక్స్ చేసేసుకొని ఒక గిన్నెలో ఆయిల్ రుద్దేసి గిన్నెలో ఈ క్రీమ్ అంతా వేసేసి కుక్కర్లో సిమ్లో పెట్టాలి. పెట్టి ఒక 1.5 అవర్ అట్లా అయింది. నాకు 1.5 అవర్ అట్లా అయింది. ఆ టైం వరకు సిమ్లోనే చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఆ విధంగా చూసుకుంటూ ఉంటే ఒక పొంగు 2 పొంగులు చూసేసి నేను దించేసినాను. ఇంకా అదేవిధంగా దించేసాను. ఇంకా మంచిగా అయింది. టేస్ట్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఇంట్లో వేసుకుని బయట కొనేదానికన్నా ఇప్పుడు 31st కదా, బయట అంతా మంచిగా ఉండవు, ఏవేవో అమ్ముతుంటారు అనేసి నేను ఇంట్లో పిల్లలు అడుగుతున్నారని చేసిన, అంతే. మనం ఇంట్లో వేసుకుంటే సేఫ్టీ కదా అన్నట్టు చేసేసాను. ఇంకా ఈ విధంగా చేసినాను. ఇంకా అన్ని కిస్మిస్ బాదాంలు అన్నీ పైన పెట్టేసిన. ఇంకా క్రీమ్ కావాలనుకుంటే చాక్లెట్ కొంచెం పొయ్యి మీద కరగబెట్టుకొని పైన ఇట్లా క్రీమ్ లాగా కూడా వేసుకోవచ్చు మనం. అదేవిధంగా చేసినాం మేము. మీకు నచ్చితే మీరు చేసుకోండి. ఈ విధంగా మంచిగా అనిపించింది. దీన్ని చూస్తే అయితే టేస్ట్ సూపర్ అనిపించింది. 31st కాబట్టి ఇంకా చాలా రోజుల నుంచి చేసి పెడతారు వాళ్ళు, బేకరీ వాళ్ళు. అంత మంచిగా అనిపించదు. ఇదైతే సూపర్ అనిపించింది నాకైతే. మెత్తగా మంచిగా అనిపించింది. ఇంకా చికెన్ తీసుకొచ్చిండు మా సారు. చికెన్ చేసేద్దామనేసి కడిగేసుకున్నా, శుభ్రం చేసేసుకున్నా. ఇంకా ఇలాచి మసాలాలు వేసేసుకొని, ఉల్లిగడ్డ వేసేసుకొని, ఎక్కువ మసాలాలు వాడను చికెన్లోకి. ఓన్లీ దాల్చిన చెక్క, అంతే, అదొక్కటే. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చీస్, ఉప్పు, కారం, పసుపు. ఇంకా నేను చికెన్ మసాలా అస్సలు వాడను. ఇంకా కొబ్బరి పొడి, కొత్తిమీర, లాస్ట్ కొబ్బరి పొడి, కొత్తిమీర, అంతే. ఒక్కటి వేసేసుకున్నా. చికెన్ కూడా రెడీ అయిపోయింది. చికెన్ కూడా మంచిగా ఫ్లేవర్ మంచిగా అయింది. మంచి టేస్ట్ కూడా బాగా అయింది. ఓకేనా అండి? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్.